హరి ఓం. శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 564వ నామం, మూడక్షరాల నామం మృడాని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మృడాన్యై నమః అని చెప్పుకోవాలి. మృడ అంటే శివుడు అని అర్థం. మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మృడప్రియ అని. ఆ నామానికి సంబంధించినటువంటి అర్థాన్ని మళ్ళీ మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మృత్యువుకి పైన ఉన్నవాడు కాబట్టి శివుణ్ణి మృడు అన్నారు. భౌతిక ప్రపంచమంతా ఆయనలోకి లీనమైపోయి ఆయన మాత్రం దానికి అతీతంగా సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టి ఆయన మృడు. ఆయన పత్నిగా అమ్మవారు మృడాని. విష్ణువు సత్వగుణం, సత్వగుణంతో కూడినటువంటి శివశక్తికి మృడ అనే పేరు ఉంటుంది. జన్మ సుఖకృతే సత్వోధిక్త్ర మృడాయ నమో నమః అని శివమహిమ్న స్తోత్రం చెప్తూ ఉంటుంది. సమస్త జనులకి సుఖం కలిగించినటువంటి మృడ లక్షణం కమలాక్ష నిషేవిత విద్యకు సంబంధించినటువంటి మృడస్వరూపం అనుబంధం. మృడ అనే శబ్దానికి ఆనందం అనే అర్థం ఉంది. అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడిని మృడా అన్నారు. గోకర్ణానికి దగ్గరలో మృడేశ్వరం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది. శివుడికి ఉన్న పేర్లలో ఈ మృడానామం ఒకటి. ఇందులో అద్భుతమైనటువంటి మంత్ర రహస్యం దాగుంది. యాతే రుద్రశివా తనూ శివ విశ్వస్వ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడజీవసే అని చెప్తారు. అంటే ఇది చాలా చమత్కారమైనటువంటి మంత్రం. హే రుద్ర, నీ యొక్క శివా తనువు, శివ అంటే శివుడు మంగళకారుడు, శివ అంటే అమ్మవారు. నీ యొక్క శివా తనువు అంటే నీ మంగళకరమైనటువంటి తనువు ఈ లోకానికి ఔషధమైనటువంటిది. ఇది తిరిగి బతికిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. రక్షించే నీ స్వరూపం శివా తనువు, నీ మంగళకరమైనటువంటి తనువు, అది అఘోరం, సమస్తానికి ఔషధం వంటిది. తనువు శబ్దం అనేటువంటి స్త్రీలింగం, శివ అనేటువంటి వేదమంత్రం దీర్ఘం చెప్తున్నారు. శివ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అమ్మవారు మంగళకరమైనటువంటి శరీరం అనే అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. రుద్రుడి యొక్క శివ తనువు అంటే అమ్మవారి స్త్రీ రూపమైనటువంటి లలితాస్వరూపం. అది విశ్వస్వ భేషజి, సమస్తాన్ని రక్షించేటువంటి ఔషధ స్వరూపం అది. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. తయానో మృడజీవసే అంటే ఓ మృడా, ఓ రుద్రుడా, దానివల్లే మేము జీవిస్తున్నాం. ప్రపంచాన్నంతటినీ జీవింపజేసే ఈశ్వరుడు యొక్క శక్తి శివాతనువు ఏదైతే ఉందో అది మృడ అని చెప్పబడుతోంది. మృడుని యొక్క శక్తి కనుక, అంటే శివుడు మృడ అయితే అమ్మ మృడాని అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. శివుడి యొక్క శక్తి కనుక మృడాని, అమ్మ ఆనంద స్వరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం మృడాన్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.